ఒక వ్యక్తి కావచ్చు, ఒక వ్యవస్థ కావచ్చు, చేయాల్సిన అసలు పని మీద ఎక్కువ దృష్టి పెడితే అవుట్పుట్ అన్నది అద్భుతంగా ఉంటుంది. అలా కాకుండా చేయాల్సిన పనిని పక్కన పెట్టి అవసరం లేని అనవసరమైన పనుల మీద ఎక్కువగా దృష్టి కేంద్రీకరిస్తే అసలైన వ్యవహారంలో అవుట్పుట్ అనేది చాలా దారుణంగా పడిపోతుంది. ఏపీ పోలీసులకు సంబంధించి సమర్థతను, సామర్థ్యాన్ని ఎవరు అనుమానించాల్సిన అక్కర్లేదు. చాలా అద్భుతమైన పోలీస్ అధికారులు, అద్భుతమైన పోలీసులు ఏపీలో ఉన్నారు. అయితే వాళ్ళను ప్రభుత్వాలు ఎలా వాడుకుంటున్నాయి అన్న దాన్ని బట్టే మధ్య మధ్యలో ఫలితాలు తారుమారవుతూ ఉన్నాయి. గత 18 నెలలుగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మీద చాలా విమర్శలు ఉన్నాయి. పోలీసుల్ని లా అండ్ ఆర్డర్ పరిరక్షణ కోసం, ప్రజల కోసం కాకుండా తన రాజకీయ సైన్యంగా చంద్రబాబు నాయుడు గారు వాడుకుంటున్నారు. అందువల్లే పోలీసుల పనితీరు దారుణంగా పడిపోతోంది. అనేక సార్లు హైకోర్టు నుండి, వివిధ కోర్టుల నుండి చివాట్లు తినాల్సిన పరిస్థితులు వస్తున్నాయి అన్న ఒక విమర్శ ఉంది. పోలీసులు చేయాల్సిన పని కాకుండా చంద్రబాబు నాయుడు గారి రాజకీయ ప్రయోజనాల కోసం ఎక్కువగా దృష్టి కేంద్రీకరించి రాజకీయపరమైన కేసుల్ని ముందుకు నడుపుతూ ఉండడం వల్లే ఏపీ పోలీసుల పనితీరు పడిపోయింది అన్న విమర్శకు ఇప్పుడు బలాన్ని చేకూర్చేలా కేంద్ర హోంశాఖ విడుదల చేసిన రిపోర్ట్ ఉంది. 2024 జూలై 1న ఈ దేశంలో ఐపీసీ, సిఆర్పిసి స్థానంలో బిఎన్ఎస్ అనే కొత్త క్రిమినల్ లాస్ అందుబాటులోనికి వచ్చాయి, అమల్లోనికి వచ్చాయి. ఈ కాలంలో అవి అమల్లోకి వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు వివిధ రాష్ట్రాల్లో ఈ కొత్త లాలను ఎలా అమలు చేస్తున్నారన్న దానిపైన కేంద్ర హోంశాఖ ఒక రిపోర్ట్ విడుదల చేసింది. ఈ రిపోర్ట్లో ఆంధ్రప్రదేశ్, ఏపీ పోలీస్ వ్యవస్థ అవమానకరమైన స్థానాన్ని సొంతం చేసుకుంది. చివరకు చంద్రబాబు నాయుడు గారు ఎక్కడికి వెళ్ళినా టెక్నాలజీ అని చెప్తూ ఉంటారు. చివరకు ఒక చెట్టు మీద ఎక్కడ ఏ కొమ్మ మీద, ఆ కొమ్మలోని ఏ ఆకు మీద పురుగు ఉందో కూడా కనిపెట్టి అక్కడ మాత్రమే డ్రోన్తో వెళ్ళి మందు పిచికారీ చేసేలాగా నేను సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేస్తున్నాను. అసలు ఒక గాలి ఏ దిశ నుంచి ఏ దిశకు ఇస్తోంది, ఆ గాలిలో ఎలాంటి వ్యాధులు, ఎలాంటి పురుగులు, ఎలాంటి వైరస్లు సంక్రమిస్తూ ఉన్నాయి అన్నది కూడా నేను పరిశీలన చేయగలుగుతున్నా, చేయిస్తా అని చంద్రబాబు నాయుడు గారు పదే ఇటీవల కూడా చెప్తున్నారు. అయితే ఏపీ పోలీస్ శాఖలో చంద్రబాబు నాయుడు గారికి అత్యంత ఇష్టమైన ఈ సాంకేతిక టెక్నాలజీకి సంబంధించిన వ్యవహారంలో కూడా ఏపీ పోలీసులు 0 మార్కులు తెచ్చుకున్నారు. ఏపీ పోలీస్ వ్యవస్థ మొత్తం 4 విభాగాల్లో దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఈ కొత్త లాలని ఎలా అమలు చేస్తున్నారు పోలీసులు అనే దానికి సంబంధించి నివేదిక సిద్ధం చేస్తే ఆంధ్రప్రదేశ్ అట్టడుగు స్థానంలో, ఆఖరి స్థానంలో నిలబడిపోయింది. అది కూడా కనీస మార్కులు తెచ్చుకోలేక 100 పాయింట్లు, 4 కేటగిరీల్లో 100 పాయింట్లు కేటాయిస్తే 16 మార్కులు తెచ్చుకుంది రాష్ట్ర ప్రభుత్వం. అంటే కనీసం పాస్ మార్కులు కూడా రాలేదు. పాస్ మార్కుల్లో సగం తెచ్చుకోగలిగారు దాదాపు. అంత దారుణమైన పరిస్థితి. పాస్ మార్కుల్లో సగం కూడా రాలేదు. యాక్చువల్లీ 35 మార్కులు వస్తే పాస్ మార్కులు అంటారు. కానీ ఇక్కడ మనకి ఏపీకి సంబంధించి పోలీస్ వ్యవస్థకు దక్కింది 16.7 పాయింట్లు. పరిపాలనా సంస్కరణల విభాగంలో 20 మార్కులు అంటే 20 పాయింట్లు కేటాయిస్తే ఏపీకి వచ్చింది కేవలం 8.77 పాయింట్లు మాత్రమే. అంటే నేరం జరిగిన వెంటనే పోలీసులు ఎలా స్పందిస్తూ ఉన్నారు, ఆ నేరం జరిగిన ఘటనని, ఆ ప్రదేశాన్ని ఎలా రికార్డ్ చేస్తున్నారు, ఎంత వేగంగా సీడీని అప్లోడ్ చేస్తూ ఉన్నారు అన్న దానికి సంబంధించిన ఈ విభాగంలో 8.77 పాయింట్లు మాత్రమే, 20 పాయింట్లకు గాను అన్ని పాయింట్లను మాత్రమే సొంతం చేసుకుంది. ఇక లా అండ్ ఆర్డర్ పరిరక్షణ, సమగ్ర దర్యాప్తు, నేరాల కట్టడి చాలా కీలకమైన ఈ విభాగానికి 45 పాయింట్లు కేటాయిస్తే ఏపీకి వచ్చింది కేవలం 7.93 పాయింట్లు మాత్రమే. అంటే చాలా కేసుల్లో ఛార్జ్ షీట్లు కూడా వేయడం లేదు. కేవలం రాజకీయానికి సంబంధించి, ప్రత్యర్థులకు సంబంధించి అరెస్ట్ చేయడం, లోపలేయడం, 3 నెలలు లోపల పెట్టడం, ఆ తర్వాత బెయిల్లో వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత ఇక ఆ కేసు ఆ తర్వాత ఏమైంది, ఎప్పటి లోపల ఛార్జ్ షీట్ వేస్తున్నారు, కొన్ని కేసులు అసలు ఛార్జ్ షీట్ కూడా వేయడం లేదన్న విమర్శ కూడా ఉంది. ఇక చంద్రబాబు నాయుడు గారు చాలా ఇష్టమైన సమాచార సాంకేతిక విభాగంలో 25 పాయింట్లు కేటాయిస్తే ఏపీ సాధించిన పాయింట్లు 0. 25 పాయింట్లకు గాను ఏపీ సాధించింది 0. అంటే సాంకేతిక పరిజ్ఞానంలో కూడా ఒక మార్కు, సాంకేతికతను వినియోగించడంలో 1 మార్కు తెచ్చుకోలేకపోయింది ఏపీ ఇతర రాష్ట్రాలతో పోలిస్తే. సీసీ కెమెరాల ఏర్పాటు, వెబ్సైట్ నిర్వహణ, డేటా కమ్యూనికేషన్ ఇవన్నీ ఈ విభాగంలోనికి వస్తాయి. ఈ విభాగంలో చాలా విమర్శలు హైకోర్టు నుండి కూడా ఏపీ పోలీసులు ఎదుర్కొన్నారు. రాజకీయ ప్రత్యర్థుల్ని అరెస్ట్ చేసి, సోషల్ మీడియా కార్యకర్తల్ని అరెస్ట్ చేసి ఇష్టానుసారం సమయం చూపుతూ ఉండడం, వాళ్ళని అక్రమంగా నిర్బంధిస్తూ ఉండడంలో పలు సందర్భాల్లో హైకోర్టు సీసీ ఫుటేజ్ని, పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్న సీసీ ఫుటేజ్ని సమర్పించండి అని ఆదేశాలు ఇస్తే కోతులు కారణంగా అది కాలిపోయింది, షార్ట్ సర్క్యూట్ కారణంగా కాలిపోయింది అంటూ చెప్తూ ఉన్నారు. కానీ ఎక్కడా కూడా హైకోర్టుకు కూడా నిజాయితీగా పోలీసులు స్పందిస్తున్న తీరు లేదు. ఇక వెబ్సైట్ నిర్వహణ అంటే చాలా కేసులకు సంబంధించి ఎఫ్ఐఆర్లు కూడా అందులో పొందుపరచడం లేదన్న విమర్శలు ఉన్నాయి. అన్ని దాచి గోప్యంగా రహస్యంగా చేస్తూ ఉన్నారన్న వ్యవహారాలు కూడా ఉన్నాయి. ఈ విభాగంలో 0 మార్కులు వచ్చాయి.
ఇక సమన్వయం అంటే ఏదైనా ఒక కేసులో ఒక వ్యక్తిని అరెస్ట్ చేస్తే పోలీసులకు, ఫోరెన్సిక్ అంటే అక్కడ ఆధారాలు సేకరించడానికి ఫోరెన్సిక్ విభాగానికి, కోర్టులకు, హెల్త్కి, జైళ్లకు, ఈ మొత్తం విభాగాలకు ఒక సమన్వయం ఉండాలి. ఈ సమన్వయంలో కూడా ఏపీ పూర్తిగా విఫలమైంది. ఈ విభాగంలో కూడా ఏపీ సాధించింది 0 మార్కులు దీంట్లో కూడా. సో మొత్తం మీద 100 పాయింట్లకు గాను 16.70 పాయింట్లను మాత్రమే ఏపీ ప్రభుత్వం సొంతం చేసుకుంది. దేశ సగటు ఏకంగా 44.96 ఉంది, కానీ ఏపీ మాత్రం 16.70. అంటే ఎక్కడ చాలా దారుణమైన పరిస్థితి, అట్టడుగు స్థానంలో ఉంది. అసోం 100 పాయింట్లకు గాను 72.03 పాయింట్లు సాధించి నెంబర్ 1 స్థానంలో ఉంటే, హర్యానా 62.70 పాయింట్లతో 2వ స్థానంలో ఉంటే, సిక్కిం 60.87%తో 3వ స్థానంలో ఉంది. బీహార్తో పోలుస్తూ ఉంటారు ఏదైనా ఒక రాష్ట్ర ప్రగతికి సంబంధించి. బీహార్ సగటు కూడా ఈ కొత్త క్రిమినల్ లాస్ అమలు చేయడంలో 47.92% పాయింట్లను సాధించింది. 47.92 పాయింట్లను సాధిస్తే తెలంగాణ 29.64 పాయింట్లను సాధించింది. ఒక ఏపీ మాత్రం అత్యంత దారుణమైన పర్ఫార్మెన్స్తో ఈ దేశంలోనే అట్టడుగు స్థానంలో నిలిచిపోయింది.